జరిగింది సార్. ఈ వర్క్ అయితే మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ ఫిట్టింగ్ ప్లాంటింగ్ జరిగింది. ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఇచ్చారు, మెయింటెనెన్స్ జరిగింది. సార్ డిగ్గింగ్ జరుగుతుంది. 77 అంశం సార్. ఇక్కడ బీపీకి సంబంధించి 19,795 మొక్కలు, 16,329 మొక్కలు ఉన్నాయి సార్. 3,440 మొక్కలు చనిపోయినాయి. ఈ పనికి సంబంధించి కూడా డిగ్గింగ్ చేస్తున్నారు. రిప్లేస్మెంట్ చేపిస్తామని గ్రామసభ తెలిపారు. ఇరవై సార్ ఇక్కడ రోజుగారు దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఏదో మీటింగ్ జరిగినప్పుడు ఆడ డిస్కస్ చేసి ఒక రిజిస్టర్ పెట్టి అన్నీ రాసి పెడితే డిస్టెన్స్ ఎక్కడికి ఏ గ్రామం రిజిస్టర్ పెట్టింది. దీంట్లో డిస్కస్ చేసినట్టు ఒక ఎజెండా పెట్టినట్టు డిస్కస్ చేసినట్టు దానికి సంబంధించిన కథగాలు తీసుకుంటే అది బాగుంటుంది. 29 సార్ ఇక్కడ కూలీలు మాస్టర్ సంతకాలు తేడాగా గుర్తించడం తెలుసు. ఒక వారం ఒక విధంగా, ఇంకో వారం మరొక విధంగా చేయడం జరుగుతుంది. కూలీని కలిసి వెళ్ళకపోతే పని చేసామని చెప్పారు. సంతకం కానీ నాది కాదన్నారు. వేడి పెట్టడం జరుగుతుందని తెలియదు సార్. 30 అంశం సార్. ఇక్కడ 2 కూలీలు 9 రోజులు పని చేశారు సార్. కానీ ఇలా పేమెంట్ చేయడం తక్కువ రోజులు చేయడం వల్ల కూలీ నష్టపోవడం లేదు సార్. కాదు సార్, సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. చేసాము. పని నుండి తొందరగా వెళ్ళడం వల్ల పెట్టలేదని చెప్తుంది. అయితే ఒకటి సార్ ఇక్కడ 11 మంది హక్కుదారులు సార్ ఇంకుడు గుంతలు తవ్వుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి 985 రూపాయలు పేమెంట్ అయింది. కానీ ప్రస్తుతం పని ప్రదేశంలో పని లేదు సార్. ఇది 10,835 రూపాయలు. అయితే వాళ్ళని ఇవ్వకపోతే ఓడుకున్న తర్వాత డబ్బులు రావాలని పుడుచుకున్నామని వాళ్ళే తెలిపారు సార్. అంశం సార్. ఇక్కడ సిఓ గారు 10 వర్గాలకు సంబంధించి ఎంపికలలో పాస్ ఆర్డర్ వేయకుండానే 6,52,759 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ 1,90,071 రూపాయలు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు. మస్టర్స్ పే ఆర్డర్ ఎల్ఐసి మస్టర్ ఇవ్వలేదు. చేశాడు మస్టర్ ఇలా 20 వరకు సంబంధించి ఇంకో గుర్తుని మస్టర్ ఇవ్వలేదు సార్. పే ఆర్డర్ ఇచ్చారు. మిగతా అమౌంట్ సంబంధించి మస్టర్ పే ఆర్డర్ అంటే ఇవ్వలేదు. ఎస్జిటి వరకు ఇవ్వలేదు.
చేశారు చేశారు లేదు సార్. ఒక వాళ్ళకి సంబంధించిన ఒక 18 మాస్టర్లు ఉన్నారు సార్. 34 అంశం సార్. ఇక్కడ నాంపల్లి చిన్న గంగ ఇతను 2006లో చనిపోతే 2022లో పనిచేసినట్టు మాస్టర్ రాయడం జరిగింది. డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిలీట్ చేశారు సార్, కానీ 2020లో పనిచేసిన మాస్టర్ పేమెంట్ అయితే ఇది లేదు. ఇద్దరు కూడా పనిచేసినట్టు ఈ గంగా పనిచేసిన ఆ గంగా కూడా పనిచేసారు, కానీ తర్వాత సెపరేట్గా అడిగితే వీక్లో ఇద్దరు పనిచేసినట్టు ఆ వీక్లో అయితే తర్వాత సార్ ఏమన్నారంటే వాస్తవమే పేరు డిలీట్ చేసినాం జాబ్ నుంచి అన్నారు, కానీ అప్పుడైతే వర్క్ చేసినట్టు ఉంది సార్. ఇద్దరు పేమెంట్ పేమెంట్ 35 అంశం సార్. ఇక్కడ టీకేపీలో తేడా రావడం జరుగుతుంది సార్. 1803 రూపాయలు. ఇది వాస్తవం సార్. ఇచ్చాను సార్. 36 అంశం సార్. ఇక్కడ కిచెన్ సెట్ సంబంధించి ఇక్కడ వైరింగ్ చేసినట్టు మరియు వాటర్ సప్లై చేసినట్టు 28,000 రూపాయలు పేమెంట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పని లేదు సార్. ఇది దాదాపు 19, 20, 21 నుంచి వస్తుంది. ఇప్పుడు వాటి వర్క్ లేదు అక్కడ. కిచెన్ సెట్ ఈ వైరింగ్ మీదే దాదాపు 21 వర్క్ అయింది. చేశారు సార్. ఎలక్ట్రిషియన్ లేదు, వాటర్ సప్లై లేదు. సప్లైయర్ వచ్చారు, మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాం సార్. చెప్పేసి కూడా రాయాలని ఈ గ్రామ సమాచారం అంతే సార్. థ్యాంక్ యూ సార్. వేజ్ వచ్చేసి 30,24,440 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 2,76,24 రూపాయలు. మొత్తం 33,04,444 రూపాయలు. 127 ఇన్ఫర్మేషన్ సార్. ఎయిట్ వచ్చేసి ఎలక్షన్ కోడ్ కారణంగా ఇన్ హౌస్ మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ 9 ఆడిట్ చేస్తున్న గ్రామంలో కమ్యూనిటీ ప్లాంటేషన్ వాచన్ వార్డుకు 3 కూలీలు పనిచేయడం జరిగింది. 10 వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్లో 200 మొక్కలకు 200 మొక్కలు బతుకడం జరిగింది సార్. 11 వచ్చేసి రోజ్గార్ దివాసు నిర్వహించడం జరుగుతుంది. 12 వచ్చేసి ఒకరు జాబ్ కార్డుకు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. అట్టి జాబ్ కార్డు ఇప్పించడం జరిగింది. అవును సార్. సో 13 వచ్చేసి 100 రోజులు నిరంతరంగా 10 మందికి 7,980 రూపాయలు పేమెంట్ కావడం కాలేదు సార్. అవును సార్, క్వాంటిటీ రిడక్షన్ చేశారు. ఫోర్టీన్ వచ్చేసి 3 హక్కుదారులు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు సార్. వాళ్ళకు వేజ్కే పేమెంట్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్కి ఇవ్వలేదు సార్. వర్క్ ఉన్నది ఇక్కడ. ఎంబీలో రికార్డ్ చేసారు కానీ పేమెంట్ ఇవ్వలేదు సార్.
15 వచ్చి అకార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. సో 16 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 17 పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 18 వచ్చేసి 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది. 19 వచ్చేసి 3 దశల్లో ఫోటోస్ నిర్వహించడం లేదు సార్, పని జరుగుతున్నప్పటికీ చూపెట్టడం జరిగింది. 20 వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. 21 ఎంబుక్లలో రైతుల కుల సంతకాలు తీసుకోవడం లేదు. 22 వచ్చేసి రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 23 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 24 12 కాలాలు రాయడం జరుగుతుంది సార్. 25 సర్వేల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 26 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 12 వర్గాలలో 16,942 మొక్కలు పెట్టగా 15,539 బ్రతుకున్నాయి, 1,403 చనిపోవడం జరిగింది సార్. 17 వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్లో 3 వర్గాలలో 943 మొక్కలు పెట్టగా 820 బ్రతుకున్నాయి, 117 చనిపోవడం జరిగింది సార్. సో 28 వచ్చేసి విలేజ్ పార్కులో 4,000 మొక్కలు పెట్టగా 3,870 బ్రతుకున్నాయి, 124 చనిపోవడం జరిగింది. 29 వచ్చేసి కెనల్ బండ్ ప్లాంటేషన్లో 500 మొక్కలు పెట్టగా 463 బ్రతుకులు 37 చనిపోవడం జరిగింది. 30 వచ్చేసి అనుమతి లేని డ్రైవింగ్ ప్లాట్ఫామ్ పని చేయించడం జరిగింది సార్. 31 వచ్చేసి మస్టర్ ముగిసిన తర్వాత 3 హక్కుదారులకు హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ రిపీట్ కావాలి, ఒకసారి అయితే ఒకసారి 32 సార్ 6 రోజులకు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. సో 33 వచ్చేసి ఎస్జిటి వర్క్ సార్ 9,973 మీటర్లకు 9,450 మీటర్లు రావడం జరిగింది సార్. 500 మీటర్లు తేడాగా రావడం జరిగింది సార్. ఈ గుట్ట తొలగించడం వల్ల తక్కువ రావడం జరిగింది. అవును సార్. వచ్చేసి క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్ 1,745 రూపాయలు తక్కువ పేమెంట్ కావడం జరిగింది. అవును సార్. కూడా సేమ్ సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. 36 కూడా సేమ్ సార్ 234 రూపీస్ ఎక్కువ రావడం జరిగింది క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల. సార్ ఫీడర్ ఛానల్కి సంబంధించి ఎంబుక్ ఇవ్వలేదు సార్. ఇన్నర్ మీటింగ్లో తెచ్చి ఇచ్చి లాస్ట్. అవును సార్. ఫోటో కూడా చూపెట్టి పులి కూడా పని చేసినామని తెలిపారు. కార్డియల్ షెడ్కు వైట్ వాష్ లేదు సార్, పేమెంట్ ఇవ్వడం జరిగింది. సార్ గోల్డ్ షెడ్లో RRPCCలో తేడా రావడం జరిగింది సార్. PCC పని ప్రదేశంలో లేదు సార్.
ఇది రికవరీ చేయించు అవి ఏమున్నాయో అవి దానికి ఏం చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా అయినది అదే గవర్నమెంట్ బెనిఫిషియర్ ఈ పైసలు పెట్టి మళ్ళీ ఏం చేద్దాం. 40 సార్ టీకేపీలో ప్లేట్లో తేడా రావడం జరిగింది సార్. '41 సార్ పిఆర్కు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. గ్రామ సమాచారం ఇంతే సార్. నందిపల్లి జీబీ 3,48,421. మెటీరియల్ వచ్చేసి 3,06,497. మొత్తం 14,54,918 సార్. 128 ఇన్ఫర్మేషన్. 9వ కారణంగా ఇన్హౌస్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్. 10 వచ్చేసి రోజ్గార్ దివస్ నిర్వహించడం జరుగుతుంది. 11 వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్గాలలో 2,250 మొక్కలు పెట్టగా 2,250 మొక్కలు బతుకున్నాయి సార్. 12 వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ 3 వర్గాలలో 750 మొక్కలు పెట్టగా 750 బతుకున్నాయి సార్. అవును సార్. 13 వచ్చేసి బయోఫెన్సింగ్ లో 300 మొక్కలు పెట్టగా 300 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 14 వచ్చేసి హార్టికల్చర్ ప్లాంటేషన్ లో 80 మొక్కలు పెట్టగా 80 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 15 వచ్చేసి విలేజ్ పార్క్ లో 600 మొక్కలు పెట్టగా 600 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 16 వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 17 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 18 వచ్చేసి ప్లేస్ ఇచ్చి ఇవ్వలేదు సార్. 19 రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 20 3 రకాల ఫోటో నిర్వహించలేదు సార్. పని జరుగుతున్నప్పటిదే నిర్వహించడం జరుగుతుంది. 21 వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహణ లేదు. 22 రైతుల కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. 23 రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 24 ఈజీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 25 ఎంబుక్లో 12 పాముల కాలాలు పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. 26 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 27 వచ్చేసి ఆడిట్ చేసిన క్రమంలో ఇటు గ్రామంలో ఎటువంటి పనులు జరుగుతలేవని గుర్తించడం జరిగింది సార్. అనేది ఉంటే డిమాండ్ నో డిమాండ్ చూపిస్తా మాట నీకు పనికి రాకంటే నో డిమాండ్ చూపించాలి. 28 వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ 5 వర్గాలలో 6,760 మొక్కలు పెట్టి 6,467 బతుకున్నాయి. 302 చనిపోవడం జరిగింది. 29 వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ లో 400 మొక్కలు పెట్టగా 300 బతుకున్నాయి. 17 చనిపోవడం జరిగింది సార్. 30 వచ్చేసి కెనాల్ బండ్ ప్లాంటేషన్ లో 400 మొక్కలు పెట్టగా 307 బ్రతుకున్నాయి. 16 చనిపోవడం జరిగింది. 31 సార్ బండ్ ప్లాంటేషన్ లో 2 వర్గాలలో 640 మొక్కలు పెట్టగా 621 బ్రతుకున్నాయి. 27 చనిపోవడం జరిగింది. 32 సార్ 3 రోజులు కూలీగా పనిచేసినట్టు హాజరు కలవు కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే కూలికి అనగా పని చేసామని తెలిపారు. 33 సార్ కూలి 5 రోజులు పని చేసినట్టు కలదు కానీ సీఓ గారు 4 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. 205 రూపాయలు కూలి నష్టపోవడం జరిగింది. 34 సార్ పాస్ ఆర్డర్ లేకుండానే 81,693 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎన్బుక్లో 35 కూడా సేమ్ సార్.
కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు వేజ్ వచ్చేసి 12,88,389 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 10,51,926 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 23,40,315 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. వన్ టు 6 ఇన్ఫర్మేషన్ సార్. ఇది వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్లో 2 వర్కేజీల లోపల 880 మొక్కలు నాటడం జరిగింది. అన్ని మొక్కలు కూడా బ్రతుకున్నాయి సార్. ఎయిత్ సార్. నెక్స్ట్ 9 వచ్చేసి విలేజ్ పార్కు 438 మొక్కలు నాటడం జరిగింది. అన్ని మొక్కలు కూడా బ్రతుకు ఉన్నాయి. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ 12 వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహిస్తున్నారు. పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 14 వచ్చేసి 15 వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 16 వచ్చేసి 3 రకాల కోడాలు నిర్వహించడం లేదు సార్. 17 వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు. 16 వచ్చేసి రైతుల 18 వచ్చేసి రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 19 రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 20 వచ్చేసి చెక్ మెసేజ్ చేయడం జరిగింది. 21 12-13 కాలువలు రాయడం జరిగింది. 22 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. 23 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్లో 6 వర్కేడీల లోపల 1759 మొక్కలు నాటడం జరిగింది. 1220 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి. మిగతా 230 చనిపోవడం జరిగింది. రెండు వర్కేడీలలో 1900 మొక్కలు నాటడం జరిగింది. 1318 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి. మిగతా 582 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. బండ ప్లాంటేషన్ వచ్చేసి 3 వర్కేడీల లోపల 500 మొక్కలు నాటడం జరిగింది. 186 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి. మిగతా 314 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. వచ్చేసి కెనాల్ బండ ప్లాంటేషన్ 4 వర్కేడీల లోపల 2582 మొక్కలు నాటడం జరిగింది. 2330 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయి. 252 మొక్కలు అంటే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 27 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్స్ వర్క్ వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ లోపల కొక్కుల రవి జాబ్ కార్డ్ నెంబర్ 103319 11 రోజులు పనిచేసినట్టు హాజరులకు సంతకాలు కలుగుకొని హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. అటు రూపాయలు 2671. రెవెన్యూ ప్లాంటేషన్ లోపల 12 రోజులు పనిచేసినట్లు హాజరుల సంతకాలు కలవు. కాకపోతే 6 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. అటు రూపాయలు 1470 రూపాయలు. నెక్స్ట్ 29 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ లోపల నల్ల రాములు 16/9/2021 నుండి 29/9/2021 వరకు పనిచేసినట్లు 9 రోజులు పనిచేసినట్లు హాజరులో సంతకాలు కలవు. కాకపోతే ఓవర్లాపింగ్ రాయడం వల్ల 3 రోజులకు పేమెంట్ కాలేదు సార్. అటు రూపాయలు 416.
కూడా చూపించలేకపోయారు. ఏదో ఒక రోజు వచ్చేస్తే వచ్చేది నెక్స్ట్ వర్క్ ఐడి నెంబరు 610 క్రిమిటోరియా వచ్చేసి క్రిమిటోరియాలో ఒక తేడా రావడం జరిగింది. డోర్స్ లేవు సార్. 4 డోర్లు వచ్చేసి మెయిన్ గేట్ లేదు, నేమ్ బోర్డ్ లేదు, వర్క్ ఫైల్ లేదు సార్. ఇంటి విలువ వచ్చేసి 34,899 రూపాయలు. అంతకుముందు అనేది కరెక్ట్ మాట కాదు. అంతకుముందు అంటే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పు. ఎవరో ఒకరు మీ వాళ్ళు చేశారు కదా, వ్యవస్థ ఆగుతుందా చెప్పు. అంటే అన్నీ ఆపడతావు మరి ఇమీడియట్గా అది గ్యాస్ బుక్ చూడు, అలా డబ్బులు ఉన్నాయా లేవా. డబ్బులు ఉంటే నువ్వు పని చేయించు, డబ్బులు లేకపోతే అవి రికవరీ చేసి పని చేయి. లేకపోతే మరి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఎంత టైం కావాలి? 2 ఎమోషనల్ సార్. ఎంత టైం కావాలి బాబు? 50 డేస్ ఇస్తున్నాం, లేకపోతే అమౌంట్ రికవరీ. అర్థమైందా? బ్రో 15 డేస్లో పని చేయకపోతే అమౌంట్ కట్టేసి బాగుంటుంది. 30/10/2023 నుండి 2/11/2023 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు ఎలాంటి పనులు కూడా జరుగుతలేవని తనిఖీ బృందం వారు తెలపడం జరిగింది. పోయిన వారం వీళ్ళు వాళ్ళు వచ్చిన వాచ్మెన్ మేడం 15 రోజులు ఇస్తే ఇక ఆ వర్క్ చేసి మళ్ళీ పని పెట్టద్దని ఇక్కడ రాస్తుంది కదా. దిమాగ్ ఉన్నదా? ఏం మాట్లాడుతుంటా? 100 రోజులే పని ఇది, పనే 100 రోజుల పని. వీడు పోతే 100 రోజులు పని చేసి నీకు కొన్ని తీసుకోవాలి. ఇస్రాజ్పల్లి 14,48,315. మెటీరియల్ వచ్చేసి 1,20,000. One to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 వచ్చేసి హార్టికల్చర్ ప్లాంటేషన్ సార్. విలేజ్ పార్క్ వచ్చేసి 4,000 మొక్కలకు 4,000 మొక్కలు బ్రతికున్నాయి సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 998 మొక్కలు నాటడం జరిగింది. అన్ని మొక్కలు కూడా బ్రతికున్నాయి సార్. ఏజెన్సీ వర్క్ జరుగుతుంది సార్ ఇక్కడ. పన్నెండు వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్క్ల లోపల సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్క్లలో సార్ ఈజీఎస్ వర్క్లు జరుగుతున్నాయి సార్. 3 వర్క్లు సార్. ఈరోజు గ్రామ సభ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరిగింది సార్. అంటే రిజిస్టర్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది.
డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ 15 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. 16 వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. 17 వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. 18 వచ్చేసి 2 రకాల ఫోటోలు అనేవి నిర్వహించడం లేదు సార్. 19 వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు. 20 ఎంబుక్ లేదంతో రైతుల కూలీల సంతకాలు లేదు సార్. 21 రోల్ కాల్ చేయడం జరిగింది. 22 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 23 ఎంబుక్ లేదంతో 12-13 కాలాలు రాయడం జరిగింది. 24 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. 25 రెవెన్యూ ప్లాంటేషన్లో 3 వర్గాల లోపల 1280 మొక్కలు నాటడం జరిగింది. 1116 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి. 164 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 26 కమ్యూనిటీ ప్లాంటేషన్ 9 వర్గాల లోపల 12,414 మొక్కలు నాటడం జరిగింది. 910 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వచ్చేసి 5 రోజులు పనిచేసినట్లు హాజరులు మాత్రమే ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ₹600. నెక్స్ట్ 29 ఇద్దరు హక్కుదారులు 17 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరు సంతకాలు కలవు. కాకపోతే 13 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది. 4 రోజులు నష్టపోవడం జరిగింది సార్. ₹10 1010 సార్. పిఆర్ఓలకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రికార్డులను తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 31 4655 నర్సరీ ఎంబుక్ నెంబర్ 24 CY 24 22 23 కాలం సార్. దీనికి సంబంధించిన బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు సార్. ₹8,364. ఇతరులతో గ్రామ సమస్యలు ఉంటాయి. అబ్బాపూర్ రిలీజ్ ₹19,24,217. మెటీరియల్ ₹2,02,211. టోటల్ ఎక్స్పెండిచర్ ₹21,24,428. టోటల్ 27 వర్క్స్ 126 ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 7 సార్. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గ్రామ సభను ఇన్హౌస్లో నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్. వర్క్స్ ఈ గ్రామంలో 5 వర్గాలలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 3,720 మొక్కలు నాటారు. పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి ఎక్కించగా అన్ని మొక్కలు బతికి ఉన్నాయి.
ఇష్యూ నెంబర్ 10 ఈ గ్రామంలో వర్క్ ఐడి 01232 బయోఫెన్సింగ్లో 20 మొక్కలు నాటినట్లు కలవు అన్ని మొక్కలు బతుకాయి. వర్క్ ఐడి 01207 విలేజ్ పార్క్లో భాగంగా 1460 మొక్కలు కలవు అందులో అన్ని బతికి ఉన్నాయి సార్. ఈ గ్రామంలో వర్క్ ఐడి నెంబర్ 01211 ఈత ప్లాంటేషన్లో భాగంగా 320 మొక్కలు నాటినట్లు కలదు అన్ని మొక్కలు బతుకున్నాడు జరిగింది. ఇష్యూ నెంబర్ 13 వర్క్ ఐడి 01202 కెనాల్ బార్ ప్లాంటేషన్లో భాగంగా 390 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కలదు అన్ని మొక్కలు బతికి ఉన్నాయి. రోజుగారు దివాసు నివారించాలి నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 15 సార్ డిమాండ్ ఫార్మ్స్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు. 16 జాబ్ కార్డు నిర్వహణ జరుగుతుంది పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 ఎవరు రకాల రిజిస్టర్ పిఎస్ గారు నిర్వహిస్తున్నారు. 19 పనులు జరుగుతున్న ఫొటోస్ మాత్రమే డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. 20 వర్క్ ఫైల్ నిర్వహణ జరగడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 కొలతల పుస్తకాలలో రైతుల కుల సంతకాలు కలవు. 21 సార్ పూర్తి స్థాయిలో రోల్ కాల్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 23 పూర్తి స్థాయిలో చెక్ మెజర్మెంట్స్ కూడా చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 24 12-13 కాలమ్స్లో పూర్తి స్థాయిలో రాయడం లేదు. మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహణ జరుగుతుంది. 26 సార్ ఈ గ్రామంలో తనిఖీ చేసే సమయంలో సిఎస్ఏ వర్క్స్ ఏం జరగడం లేదు కాబట్టి నిర్వహించలేదు సార్. సార్ ఈ గ్రామంలో 4 వర్క్ ఏరియాలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 6639 మొక్కలు నాటినట్టు కలదు 6465 మొక్కలే కలవు 174 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ ఇష్యూ నెంబర్ 28 కెనాల్ బార్ ప్లాంటేషన్లో 486 మొక్కలు నేషనల్ రికార్డ్ ప్రకారం కలదు 431 మాత్రమే కలవు 55 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్ ఈ గ్రామంలో వర్క్ ఐడి 01231 బయోఫెన్సింగ్ క్రిమిటోరియం వద్ద 60 మొక్కలు నాటినట్లు కలదు 42 మొక్కలు కలవు 18 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 30 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 548 మొక్కలు నాటడం జరిగింది 281 మొక్కలు మాత్రమే కలవు 267 మొక్కలు మాత్రం చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 37 3 వర్క్ ఐడిలో కూలీల సంతకాలు లేకుండానే 9620 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. డోర్ విజిట్లో కూలీల విచారణ కోరగా అట్టి పని చేసింది వాస్తవమే పేమెంట్ కూడా అందిందని తెలిపారు. సంతకాలు వర్క్ ఐడి 01196 కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా దొమ్మాటి దేవక్క హక్కుదారులు 4 రోజులు పనిచేసిన సంతకాలు గొడవ కానీ 3 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది 245 రూపాయలు నష్టపోవడం జరిగింది. నెంబర్ 32 సార్ 33 కమ్యూనిటీ ప్లాంటేషన్ నందు 2 మంది హక్కుదారులకు మస్టర్ ముగించిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. అందుకు గాను అదనంగా 645 రూపాయలు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది. కంప్లీట్ సార్ గంగాదేవిపల్లి సార్ 126 ఇన్ఫర్మేషన్ సార్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ సామాజిక తరగతి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్ టోటల్ వర్క్స్ డీటెయిల్స్ 9 రోజ్గార్ దివాస్ అనేది నిర్వహిస్తున్నారు సార్ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరుగుతుంది పిఎస్ గారు.
ఇది ఇష్యూ నెంబర్ 11 సార్, నెంబర్ మిస్టేక్ అయింది. ఈ గ్రామ పంచాయతీలో 2 వర్గాల్లో కిరణపాలి ప్లాంటేషన్లో భాగంగా 840 మొక్కలు నాటినట్టు కలదు. అన్ని మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, ఈ గ్రామ పంచాయతీలో 2 వర్గాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 172 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. అన్ని మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 13, ఈ గ్రామ పంచాయతీలో వర్క్ ఐడి నెంబర్ 93116 కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా అప్పికుంట బోర్ వద్ద 992 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు. అన్ని మొక్కలు బతికి ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 14 సార్, 3 వర్క్ ఐడీలలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1063 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు. అన్ని మొక్కలు బతికి ఉన్నాయి. వర్క్ ఐడి 01114 2021-22 సంవత్సరంలో ఈత ప్లాంటేషన్లో భాగంగా 895 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు. అన్ని మొక్కలు బతికి ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 16 సార్, డిమాండ్ ఫార్మ్స్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డుల నిర్వహణ జరుగుతున్నది, పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19, 7 రకాల రిజిస్టర్ పిఎస్ గారు నిర్వహిస్తున్నారు. 20 పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. 21 వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. కొలతల పుస్తకాలు రైతుల కూలని సంతకాలు కలవు. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 24 పూర్తి స్థాయిలో ఏసీ గారు కూడా చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 25 ఎంబుక్లో 12 పనులు కావాల్సి వస్తున్నారు. సర్వేలో రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇష్యూ నెంబర్ 27 సార్, ఈ గ్రామంలో ప్రస్తుతం ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి సిఎస్సి ఇంట్లో జరగలేదు. 28 సార్, ఈ గ్రామంలో 7 వర్గాలలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 10,578 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు. ఇందులో 9,353 మొక్కలు మాత్రమే కలవు. 1,225 మొక్కలు చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన 7 వర్గాలు సబ్స్టాండ్. 29 సార్, విలేజ్ పార్క్ నందు వర్క్ ఐడి 01112లో 1,495 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు. 1,322 మొక్కలు మాత్రమే కలవు. 171 మొక్కలు చనిపోవడం. ఇష్యూ నెంబర్ 30 సార్, ఈ గ్రామంలో వర్క్ ఐడి నెంబర్ 24503 క్యాటిల్ ప్రూఫ్ ట్రెంచెస్ పనిలో భాగంగా కొలకని పద్మ జాబ్ కార్డ్ నెంబర్ 10481 ఈమె 5 రోజులు పని చేసినట్లుగా సంతకాలు కలవు కానీ 100 రోజులు పూర్తి కావడం వల్ల 3 రోజులకే పేమెంట్ కావడం జరిగింది. 430 రూపీస్ నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 సార్, ఈ గ్రామంలో వర్క్ ఐడి 24503 ఎస్టీ వర్క్లో భాగంగా కేలతో హక్కుదారులు 5 రోజులు పనిచేశారు కానీ 3 రోజులకే పేమెంట్ జరిగింది. 2 రోజులకు 452 రూపాయలు నష్టపోవడం జరిగింది. డబ్బులు ఇప్పించగలనే కూలీ కోరారు. లేదు సార్, రెసిడెన్స్ పేమెంట్ అంటే 5 రోజులు పని చేసిండ్రు సార్, సంతకాలు కలవు కానీ 3 రోజులకే పేమెంట్ జరిగింది. ఒక 2 రోజులకు నష్టపోవడం జరిగింది, పేమెంట్ కాలేదు. మళ్ళీ డిమాండ్ పెట్టి పేమెంట్ ఇప్పిస్తే ఇష్యూ నెంబర్ 32 సార్, సార్ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 500 రూపాయలు ఎక్స్ట్రా సంతకం లేకుండా. ఇష్యూ నెంబర్ 33 సార్, నర్సరీకి సంబంధించినటువంటి కాస్ట్ ఆఫ్ సీడ్స్, కాస్ట్ ఆఫ్ పార్టీ బ్యాగ్ సంబంధించిన ఓచర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. సార్ 1
అమ్మ ఇన్ఫర్మేషన్ 8 అమ్మా అమ్మా 8 ఓకే 9 గత ఆయనకు సంబంధించి 100 రోజులు నిండిన 6 మందికి ఇంతవరకు పేమెంట్ కాలేదు. సార్ ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వలన 100 రోజులు పోయినసారి రాసింది నారా అని ఏమయ్యా బాబు ఏం పట్టించుకోవా అసలు ఎవరు మాట్లాడి వేస్తారు రాసింది ఎవరు బాధ్యులు రికార్డు ఇవ్వడం ఎవరు బాధ్యత రికార్డు ఇవ్వడం నీదే బాధ్యత ఏం రాస్తారు ఏం చేయాలా దాన్ని మాట్లాడి చేస్తున్న బాధ్యత నీది సరే ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వలన 85 మందికి 20,566 రూపాయలు నష్టపోవడం జరిగింది. మాట్లాడండి కొండయ్య ఏపీ మహేశ్వర్ ఎట్లా చేపిస్తావు అవును ఇప్పుడు ఎట్లా చేపిస్తావు అప్పుడు ఎంఎంఎం ప్రాబ్లం అంటే మా పంపించాలని ఇంజక్షన్ కోసం తగ్గుతో సమస్యలు వారం రోజుల్లో కావాలి డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ పూర్తి అప్డేషన్ ఉంది. ప్లేస్ చిప్స్ పంపిణీ చేయడం లేదు. గ్రామంలో 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. పని జరుగుతున్నప్పుడు 3 ఫోటో చూపించారు. మిగతా 2 రకాల ఫోటో నిర్వహిస్తలేరు అంతేనా సార్? అవును సార్. ఎమ్ముకుల రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం లేదు సార్. రోల్ కాల్ చేయడం లేదు సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. ఎంబుక్ నందు డీటెయిల్స్ రాయడం జరిగింది. సర్వేర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఈతా ప్లాంటేషన్ లో భాగంగా 1000 మొక్కలకు 861 మొక్కలు ఉన్నాయి. 139 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 8 వర్గాల్లో 9,707 నాటినట్లు రికార్డు నందు కలదు. 8,769 ఉన్నాయి. 938 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ ఎన్నో ప్లాంటేషన్లో 3,594 మొక్కలకు 3,424 మొక్కలు బతికినాయి. 170 మొక్కలు చనిపోయాయి. సార్ కెనాల్ పంటకు సంబంధించి 1849కి 1647 మొక్కలు ఉన్నాయి సార్. 207 మొక్కలు చనిపోవడం జరిగింది. 27 సార్ రోజ్గార్ దివస్ సంబంధించి గ్రామ సభలో రిజిస్టర్ చూపించడం జరిగింది. 28 సార్ ఇక్కడ
ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ సిఓ గారు 889 రూపాయలు. గవర్నమెంట్ 29 సార్ నర్సెస్ సంబంధించి బిల్స్ వోచర్స్ ఇవ్వలేదు. అంశం సార్ ఇక్కడ పాస్ ఆర్డర్ వేయకుండానే 81,594 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సిఓ గారు. లేదు సార్. ఒకటి సార్ ఏపీఆర్ రికార్డ్స్ ఇవ్వాలి సార్ పంచాయతీలో ఆడిట్ చేయలేదు. ఈ గ్రామ సమాచారం ఇది సార్. ఫస్ట్ నుంచి 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. డేటా ఇన్ఫర్మేషన్ సార్, వర్క్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ ప్రొటెక్షన్ సంబంధించి సార్ 8 వర్క్ ఎట్లా 4,670 మొక్కలు రావడం జరిగింది. ప్రస్తుతం పూర్తి మొక్కలు కూడా బ్రతుకుంది సార్. 10 హార్టికల్చర్ పనులకు సంబంధించి సార్ 3 రైతులు 403 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పూర్తి మొక్కలు కూడా బ్రతుకుంది సార్. సార్ నేమ్ యాడింగ్ కొరకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీలో 29 మంది లబ్ధాలు ఇంకుడు గుంతలు తవ్వడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించి వేజ్ పేమెంట్ మాత్రమే చేయడం జరిగింది. వీటికి మెట్రల్ పేమెంట్ ఇప్పుడు చేయలేదు సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ సిరివేణి లక్ష్మాన్ని కూలికి సంబంధించిన ఆధార్ కార్డు సీడింగ్ వేరొక సిరివేణి లక్ష్మకు పేరు మీద సీడింగ్ చేయడం జరిగింది సార్. దానివల్ల ఒకరు పని చేస్తే మరొకరు పేమెంట్ అవుతుంది సార్. లేదు సార్, వేరే వాళ్ళకు అంటే సేమ్ పేరు జాబ్ కలపర్ వేరే ఉంటుంది సార్. పేమెంట్ ఇచ్చినాడు సార్. నెక్స్ట్ 14 సార్, ఈ 100 డేస్ పూర్తయిన తర్వాత 5 మంది కూలీలకు సంబంధించి పేమెంట్ కాలేదని గత కానీ వీళ్ళకి ఇప్పటివరకు కూడా పేమెంట్ చేయలేదు సార్. సార్ క్యాప్చర్ తీసుకోవడం జరుగుతుంది సార్, కానీ నోట్ ఏమైనా తీసుకోవడం లేదు.
డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది సార్. వేతన రసీదు అనేది పంపిణీ చేయడం లేదు సార్. ఏరా కమిషనర్స్ నిర్వహిస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన 3 రకాల ఫోటో తీసుకోవాల్సి ఉండగా కేవలం పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా 2 రకాలు తీసుకోలేదు. వర్క్ పని అనేది నిర్వహించడం లేదు. ఎంపీలలో వీళ్ళ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది, కానీ రైతుల సంతకాలు తీసుకోలేదు సార్. మాస్టర్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఎంపీలలో 12 కాలమ్స్ రావడం జరుగుతుంది. ఈ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్, కాకపోతే పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. సార్ ఈ రోజుల సంబంధించి పత్రికలు నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదా రావడం జరిగింది సార్, కానీ మరి చివరి రోజు చూపడం జరిగింది సార్ గ్రామ సభలో. ఇచ్చినారు సార్, గ్రామ సభలు ఇచ్చినారు. 27 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులకు సంబంధించి సార్ 7 వరకల్లో 9,597 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 8,297 మొక్కలు ఉంది సార్. మిగతా 803 మొక్కలు చనిపోవడం జరిగింది. 28 సార్ కెనాల్ బాండ్ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2 వరకల్లో 940 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 703 మొక్కలు ఉన్నాయి. మిగతా 237 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 29 సార్ బైపెక్స్ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2 వరకల్లో 1033 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 81 మొక్కలు చనిపోయింది సార్. బైపెక్స్ 29 సార్ 29 30 సార్ ఈ మాస్టర్ పైన వర్క్ అవుట్ రావడం జరిగింది, కానీ టీఏగా సంతకం పేమెంట్ చేసింది సార్. టీఏగా సంతకం చేయాలి. సరిపోయింది సార్ కోర్టు. 31 సార్ ఎంపికల్లో కొత్త రికార్డ్ చేసిన తర్వాత 4 వారాలకు సంబంధించి టీఏగా సంతకాలు చేయలేదు సార్. ప్లాంటేషన్ పనులకు సంబంధించి 32 సార్ ఈ ప్లాంటేషన్ పనులకు ట్రాక్టర్ ద్వారా వాటర్ పోసినట్టుగా పేమెంట్ చేయడం జరిగింది సార్, కానీ వీటికి సంబంధించిన ట్రిప్ షీట్స్ మరియు ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. సార్ నేను 2 ఎంపికల ముందు ఎంపీ జారీ చేసిన ఎప్పుడు ఎవరు సంతకాలు లేకుండానే రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. లేదు సార్ కూలీలకు సంబంధించి మాస్టర్స్ నందు కూలీల సంతకాలు లేకుండానే రికార్డు అటెండెన్స్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. రెండు నర్సరీ పనులకు సంబంధించి మొక్కల పంపిణీ రిజిస్టర్ మరియు విజిట్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్.
తనిఖీలలో 3 రైతులు హార్టికల్చర్ భాగంగా మామిడి మొక్కలు నాటుకోవడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించిన గ్రామ సభ తీర్మానం మరియు రైతు యొక్క జాబ్ కార్డు జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉండేగా ఇవ్వలేదు సార్. సార్ గ్రామాల్లో మొత్తం 63 పనులు చేపట్టడం జరిగింది సార్. కానీ వీటిలో ఏ ఒక్క పని కూడా నేబర్స్ అనేది పెట్టలేదు సార్. అమౌంట్ చేయలేదు, నేబర్స్ కూడా పెట్టలేదు. గుడ్ గవర్నెన్స్ పారామీటర్లో ఖచ్చితంగా బోర్డ్స్ ఉండాలి. లేకపోతే చేసే పని ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ ఉంటుంది? 38 సార్ ఎక్సెస్ డేస్ సార్. పనిచేసిన రోజుల కన్నా టోటల్ డేస్ వేస్ట్ అప్పుడు అదనంగా $10 పేమెంట్ ఎక్కువ వెళ్ళింది సార్. నేను సార్ ఈ గ్రామంలో జరిగిన 24 ప్రాదేశిక పనులకు సంబంధించి కొత్త టికెట్ చేయడం జరిగింది సార్. కానీ పాస్ అని వేయకుండా పేమెంట్ చేయలేదు.